సంవత్సరం తమిళనాడులో పంచపతి అనే విలేజ్ ఒకటి ఉంది. అందులో 10,000 మంది ఫ్యామిలీస్ ఉన్నారు. దాంట్లో కేవలం 2,500 మాత్రమే హిందూస్ ఉన్నారు. ఈ 2,500 ఫ్యామిలీస్ కలిపి ఒక అన్నదానం ప్లాన్ చేశారు. కాకపోతే అక్కడ ఉన్న క్రిస్టియన్స్ అందరూ కలిసి ఇది మా క్రిస్టియన్ రెసిడెన్సీ కింద వస్తుంది, ఇక్కడ మీ అన్నదానం చేయడం కుదరని చెప్పారు. వీళ్ళు వెళ్ళి దాన్ని హైకోర్టులో కేసు వేశారు, తమిళనాడు కోర్టులో. అయితే అక్కడ ఏమైంది, కోర్టు ఏమి తీర్పిచ్చిందంటే జరుపుకుంటే అందరు జరుపుకోండి, లేకపోతే ఎవరు జరుపుకోవద్దని చెప్పింది. ఇక్కడ నేను ఒక మతం గురించి కానీ ఒక కల్చర్ గురించి కానీ మాట్లాడలేదు. ఇక్కడ నేను ఒక హ్యూమన్ రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నా. ఇండియా ఇస్ ఎ ఫ్రీడమ్ కంట్రీ అంటారు. ఇండియా ఇస్ ఫ్రీడమ్ కంట్రీ కాదు, ఫ్రీడమ్ అనే ట్యాగ్ తీసేయండి. అసలు ఒక ప్రదేశంలో అన్నదానమే చేయలేకపోతున్నాం అంటే ఇండియా ఇస్ ఫ్రీడమ్ కంట్రీ ఎందుకు అవుతుంది? ఇంకా మనకు ఒక క్రిస్టియన్ సోదరు ఉన్నాడు, రేపు క్రిస్మస్ ఉంది మా చర్చికి రండి అంటారు, పోతాం. మనకు ముస్లిం సోదరు ఉన్నాడు, రేపు రంజాన్ ఉంది మా ఇంటికి రండి భోజనానికి అంటారు, పోతాం. ఎందుకు? విత్ డ్యూ రెస్పెక్ట్ అనమాట. మీ అమ్మగారు మీకు గొప్ప అయినప్పుడు మా అమ్మగారు నాకు గొప్ప, ఎందుకంటే మనకు కానీ పెంచి పోషిస్తుంది కాబట్టి. అలానే మీ మతం మీకు గొప్ప అయినప్పుడు నా మతం నాకు గొప్ప. నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, ఇక్కడ నేను ఒక మతం గురించి కానీ ఒక కల్చర్ గురించి కానీ అస్సలు మాట్లాడలేదు. ఇక్కడ నేను జస్ట్ ఒక హ్యూమన్ రెస్పెక్ట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇది ఎంతవరకు ఫేర్ అన్ఫేర్ అనేది మీరే డిసైడ్ చేయాలి. సంవత్సరం